హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు సర్కార్ అంటే మజాకా? ఆయన పదే పదే 1990 నాటి సిబిఎన్ 1 చాప్టర్ 1 చూపిస్తా అది అని చెప్పి అధికారుల సమక్షంలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇప్పటికే చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టే టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు రకరకాలుగా రెచ్చిపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో అంటే ఒక స్కూల్లో రేషన్ బియ్యాన్ని వేయనీయకపోతే స్కూల్ టీచర్ను బండబూతులు తిట్టిన ఒక కార్యకర్తను ఒక స్థానిక లీడర్ను చూసినాం కదా. ఇప్పుడు తాజాగా ఇంకొకటి ఏంటంటే స్వయంగా మంత్రి పిఏ మున్సిపల్ ఉద్యోగులను ఈ రకంగా తిట్టినమాట. లకారంతో కొడకల్లారా మీకు కళ్ళు కనపడతలేవా? నంద్యాల మున్సిపల్ ఉద్యోగులపై రెచ్చిపోయిన మంత్రి ఫరూక్ పిఏ లకారంతో కొడకల్లారా మీకు కళ్ళు కనపడవా? ఒక్కొక్కడికి ఉందిరా, ఎవరి ఆస్తో తెలియకుండానే ట్యాక్స్ వేస్తారా అంటూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పిఏ అనిల్ నంద్యాల మున్సిపల్ అధికారులపై రెచ్చిపోయారు. నంద్యాలలోని మున్సిపల్ కార్యాలయానికి మంత్రి పిఏ అనిల్ కొంతమంది అనుచరులతో మంగళవారం వచ్చారు. వెంటనే రెవెన్యూ ఆఫీసర్ వెంకటకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గులాం హుస్సేన్లను మున్సిపల్ ఛాంబర్కు పిలిపించారు. వారు ఛాంబర్లోకి అడుగుపెట్టగానే తాళం వేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. గట్టిగా అరుస్తూ మీ అంతు తెలుస్తాం, ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తామంటూ బూతు పురాణం అందుకున్నారు. కమిషనర్ నిరంజన్ రెడ్డి ఎదుటే సిబ్బందిని తిడుతున్నా ఆయన కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. నంద్యాలలోని పద్మావతి నగర్లో మంత్రి ఫారూక్కు చెందిన స్థలం ఉంది. దీనికి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ను మున్సిపల్ సిబ్బంది వేరొకరి పేరు మీద వేశారు. విషయం తెలుసుకున్న పిఏ అనిల్ రెచ్చిపోయారు. మున్సిపల్ ఛాంబర్కు తాళాలేసి అధికారులను చెడమడ తిట్టారు. గంటసేపు అటువైపు ఎవరిని రానివ్వలేదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సాక్షికి వివరణ. అసలు ఇందులో సాక్షి అత్యుత్సాహం ఏంటి? అసలు చంద్రబాబు పాలన అంటేనే అట్లా ఉంటుంది కదా. ఈ విషయం తెలియకుండా ఇట్లా ఏమంటారు అవాకులు చెవాకులు పేరడం కరెక్ట్ కాదు కదా. మీరు కూడా ఎంతసేపు ఆ వేణుస్వామి ఏంది నాగ చైతన్య శోభిత ఏమంటారు 2027లో విడిపోతారా వాళ్ళ జాతకరీత్యా ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి, ఆ దాంపత్యం సాగుతుందా లేకపోతే తెగిపోతుందా? దాని మీద TV5 మూర్తి లాంటి వాళ్ళు డిబేట్లు పెట్టి రాష్ట్రాన్ని అంటే ఈ జాతకాల నుంచి మూఢనమ్మకాల నుంచి జనాన్ని బయటపడేలాగా డిబేట్లు పెట్టాలి తప్ప ఇట్లాంటి వార్తలను ప్రచురించకూడదు. ఇది సాక్షి అత్యుత్సాహంతో సమానం అన్నమాట. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు పాలన గురించి జనానికి తెలిసే ఓటేసినారు. ఇప్పుడు రాష్ట్రంలో అంటే ఈ పచ్చ మీడియా పచ్చమూకలు ఎట్లా ప్రయత్నిస్తున్నాయో, ఏం చేస్తున్నాయో, అరాచకాలకు ఎట్లా తెగబడుతున్నాయో కళ్ళ ముందర ఉన్నాయి కదా. ఇవన్నీ అంటే జనానికి తెలిసి ఇట్లాంటి పాలన వస్తుందని తెలిసే ఓటేసినప్పుడు ఇట్లాంటి వార్తలు రాయడం, వివరణ తీసుకొని ప్రచురించడం తప్పనమాట. ఇప్పటికే ఐఏఎస్లు నార్మల్ ఉద్యోగుల సంగతి, వీళ్ళంటే కింది స్థాయి ఉద్యోగులు అనుకుందాం. ఐఏఎస్లను ఇంచుమించు 16 మంది ఐఏఎస్లను లూప్ హోల్లో పెట్టి వాళ్ళని రోజు ఐఏఎస్లు ఐపీఎస్లను లూప్ హోల్లో పెట్టి లూప్ లైన్లో పెట్టి ఐపీఎస్లు ఏమో డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి, ఐఏఎస్లు ఏమో సిఎస్ కార్యాలయంలో పోయి రిపోర్ట్ చేయాలి. వాళ్ళు ఉదయం 8 గంటలకు అటెండ్ అయ్యి సాయంత్రం 6 గంటల కంటే వాళ్ళ పని గంటలు ఎక్కడ పోకుండా ఆడ కూర్చోవాలి. అట్లా వాళ్ళకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఉండదు, వాళ్ళకు ఒక పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉండదు. పోనీ ఈ ఐఏఎస్ల సంఘం ఐపీఎస్ల సంఘం దాన్ని ఆధారంగా చేసుకొని ఎట్లాగో కూటమి సర్కార్ మీదే కదా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మీదే ఉంది కదా, సెంట్రల్ సర్వీసులకు పంపించే వెసులుబాటు ఉన్నా కూడా ఇవన్నీ చేయొద్దు. ఎంతసేపున కక్ష సాధింపు చర్యలకు మాత్రమే దిగాలి. ఇప్పుడు ఉద్యోగులకు వాత పెట్టినట్టయింది, ఇటు ప్రజలకు వాత పెట్టినట్టయింది సంక్షేమ పథకాలను ఎండబెట్టి. సో చంద్రబాబు నుంచి ఇంతకు మించి ఆశించడం పద్ధతి కాదని జనమే ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు ఇంకా పత్రికలు మీడియా ఈ రాతలని రాయడం దేనికి? వాళ్ళ ఇష్టానుసారం రాష్ట్రాన్ని రావణ కష్టంలో మార్చడమా, లేదంటే ఆటవిక రాజ్యంగా పరిపాలించడం? ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది కదా. పైననేమో నారా లోకేష్ రెడ్ బుక్ చూపించి ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తే ఇంకా మీ కథ వేరే ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడతాడు. కింది స్థాయి క్యాడర్ ఏమో ఊరూరులో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకొని తన్నడం, చంపడం, నరకడం, అత్యాచారాలు చేయడం, మానభంగాలు చేయడం. ఇది కూటమి పాలనకు ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. ఇంకా ఎన్ని చూడాలనో రాష్ట్ర ప్రజలు ఈ రాబోయే రోజుల్లో 4.5 ఏళ్ల పాటు ఇంకా ఎన్ని చూడాల్సిందో. సో ఇది కూటమి సర్కారు వచ్చిన 2 నెలల పాలనలో ఉద్యోగులను ప్రజలను రాజ్యరంపారం పెడుతున్న తీరు. దీనికి మరి ప్రజలు ఏం తీర్పిస్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.